ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. హనుమాన్ అంజనాసూనుర్వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఓం నమో హనుమతే నమః. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 24వ తేదీ 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం నవమి తిథి రాత్రి 7:51 వరకు ఉంది. నక్షత్రం హస్తా నక్షత్రం పగలు 12:16 వరకు ఉంది. యోగం శోభన యోగం రాత్రి 8:52 వరకు. కరణం గరజి కరణం రాత్రి 7:51 వరకు. అమృత గడియలు ఉదయం 7:17 వరకు, అంటే సూర్యోదయం 6:46కి 6:46 నుంచి ఉదయం 7:17 వరకు ఈరోజు అమృత గడియలు ఉన్నాయి. దుర్ముహూర్తం పగలు 8:58 గాయతూ 9:42 వరకు. దుర్ముహూర్తం మరలా రాత్రి 10:57 గాయతూ 11:49 వరకు. వర్జం రాత్రి 9:17 గాయతూ 11:05 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఈ రాహుకాలంలో దుర్గామ్మవారిని పూజించడం, దుర్గామ్మవారి గుళ్ళో నిమ్మకాయ దొప్పలో కానీ రాగి పళ్ళెంలో కానీ దీపాన్ని పెట్టడం మన పెద్దలు మనకు నేర్పించారు. అది మన సాంప్రదాయం. ఈరోజు శ్రాద్ధతి నవమి, మార్గశిర మాస కృష్ణపక్ష నవమి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధకర్మను నిర్వర్తించడం ద్వారా మనం వంశాభివృద్ధిని పొందొచ్చు. ఈరోజు పఠించాల్సిన మంత్రం శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది, శ్రీ గణేశ రుణం చింది. ఎవరికైతే అప్పులు బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయో, రుణ బాధలు ఒకదాని తర్వాత ఒకటి పీకలు చుట్టుకుంటుంది, ఎంత పెద్ద రుణ బాధ అయినా సరే ఈ ఒక్క మంత్రంతో తప్పకుండా నెరవేరుతుంది. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపిస్తూ మంగళవారం శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని కోరుకోవడం వల్ల మనకి ఈ రుణ బాధలు అనేవి తొలుగుతాయి. స్థితప్రజ్ఞత అనేది కలుగుతుంది. తద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు శ్రాద్ధతిథి నవమి. మార్గశిర మాస కృష్ణపక్ష నవమి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధాన్ని చేయడం ద్వారా మనం పితృదేవత అనుగ్రహాన్ని, పితృదేవతల యొక్క పరిపూర్ణమైన ఆశీస్సుల్ని మనం పొందగలుగుతాం. తద్వారా మన ఇంట్లో పిల్లలు అదృష్టవంతంగా ఎదుగుతారు, వంశాభివృద్ధి జరుగుతుంది, అద్భుతమైన సంతాన భాగ్యం కలుగుతుంది. ఈరోజు పఠించాల్సిన మంత్రం మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రున్ సంహార మాం రక్ష శ్రియం దాపయవో హరే. మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రున్ సంహార మాం రక్ష శ్రియం దాపయవో హరే. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహంతో మనం ధైర్యంగా, స్థైర్యంగా, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి పదంలోన వెళ్ళగలుగుతాం. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.